అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫేనీకి, కుప్రా, అంతియొకయు ప్రదేశాల వరకు సంచరించిరి. కుప్రీయుల కొందరును కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియొకయ వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మి వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో నున్న సంఘపు వారు విని బర్నబను అంతియొక వరకు పంపిరి. అప్పుడు అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించును. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తారసుకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొకయు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి.